నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. సీఎం జగన్ పై జరిగిన గులకరాయి దాడి ఘటనను అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తుందా రాష్ట్ర హోంశాఖ అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇక సీఎం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటి వరకు బయటకు వచ్చిన సందర్భం ఎప్పుడూ లేదు. 1-2 సందర్భాల్లో ఆయన బయటకు వచ్చినా కూడా పరదాలు కట్టుకొని ఆందోళనలు ఎవరు చేయొద్దని చెప్పి చాలా బందోబస్తు మధ్య ఆయన బయటికి రావడమే మనం చూసాం. ఇక ఈ గులకరాయి దాడి ఘటన తర్వాత కేంద్ర హోంశాఖ పోలీసులకు సర్వాధికారాలు ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ప్రతి ఇంట్లోకి వెళ్ళి ప్రతి మనిషిని కూడా ఇంట్రాగేషన్ చెయ్యొచ్చు, ప్రతి మనిషిని కూడా ప్రశ్నించవచ్చు అని రాష్ట్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది అని చెప్పి మరి ఈరోజు న్యూస్ అయితే బయటకు వచ్చింది. మరి ఈ నేపథ్యంలో మరి అధికార పక్షం ప్రతిపక్షాలనే టార్గెట్ చేయబోతుందా? ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం అండి. నమస్తే. సో లత గారు, మొన్న మధ్య వరకు మనం చూసాం సీఎం జగన్ బయటకు వస్తున్నారు అంటే పరదాలు కట్టడం, చెట్లను నరికేయటం, విద్యుత్ స్తంభాలు నిలబెట్టడం, ఇలా ఎన్నో చూసాం. కానీ ఇప్పుడు గులకరాయి ఘటన తర్వాత రాష్ట్ర హోంశాఖ అలర్ట్ అయిపోయి ఇంకా ఎవరింట్లోకైనా వెళ్ళే సర్వాధికారాలను పోలీసులకు ఇచ్చింది అంటున్నారు. సో ప్రతిపక్ష నేతలు మరి టార్గెట్ అవ్వబోతారా ఈ డెసిషన్తో అని న్యూస్ అయితే బయటకు వచ్చింది, అవ్వబోతున్నారు అని. మరి ఎలా ఉంటుందంటారు? రాష్ట్ర హోంశాఖ అంటే ఎవరి పరిధిలోకి వస్తుంది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పరిధిలోకే వస్తుంది. సో వాళ్ళ మనుషులు ఎవరు, అతను డీజీపీ ఎవరు మాట వింటున్నాడు? సో గతంలో నుంచి మనం చూసినా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి తొత్తులాగా పనిచేస్తున్నాడు అనేది అయితే అన్ని అపోజిషన్ పార్టీ వాళ్ళంతా కూడా అసలు గగ్గోలు పెడతంటే కూడా ఎవడు పట్టించుకోవట్లేదు. ఈసీకి కంప్లైంట్ ఇవ్వటమే కానివ్వండి, అంటే అపోజిషన్ లీడర్స్ మీద రాళ్ల దాడి జరిగింది. ఇప్పటి వరకు కూడా దాని ఇన్వెస్టిగేషన్ ఏమైంది? సరే, పవన్ కళ్యాణ్ గారి దగ్గర జరిగినప్పుడు దాడి జరిగినప్పుడు వాళ్ళని పట్టివ్వటం కూడా జరిగింది కదా, కానీ ఎక్కడ దాని గురించి తెలియలేదు. ఇంకా కంప్లైంట్ తీసుకున్నారా? అతను అరెస్ట్ చేశారు కదా, ఏమయ్యింది అనేది ఇప్పటి వరకు కూడా అది స్పృహలో లేకుండా అసలు ఏం జరుగుతుందో కూడా మనకు తెలియట్లేదు. ఇవన్నీ అట్లా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి విచిత్రమైన క్యాండిడేట్ మనకు తెలుస్తూనే ఉంటుంది. ఆయన ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటాడో, ఎప్పుడు ఏం చేస్తాడో కూడా మనకు అర్థం కావట్లా. ఎందుకంటే గతంలో పరదాలు కట్టుకొని అటు ఇటు పరదాలు కట్టుకొని తాడేపల్లి ఇంటి దగ్గర నుంచి సెక్రటరియట్కి వెళ్ళటానికి కట్టుకున్నాడు. సరే, దాని తర్వాత చెట్లు ఉంటే చెట్ల మీద నుంచి ఆయన మీద దాడి చేస్తారంట, అందుకని చెట్లు నరికేశాడు. అంటే ఆయనకి ఒక చెట్టును పెంచడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అంత పెద్ద చెట్లను నరుకుతున్నాడంటే పర్యావరణానికి ఎంత నష్టం. ఇంకా ఒక సీఎంగా ఉన్న వ్యక్తి 10 చెట్లు నువ్వు పెట్టి 10 మందితో 10 చెట్లు పెట్టించమని నువ్వు చేయాల్సిన ప్రోగ్రామ్స్ నువ్వు చేయాల్సింది నువ్వు చేయకపోగా ఉన్న చెట్లు నరికిస్తున్నావా అని అంటే ఎంతటి దారుణం ఇది. నెక్స్ట్ వచ్చే యువతకే కానివ్వండి, మనం ఏం మెసేజ్ ఇచ్చినట్టు అంటే చెట్లు నరకకూడదు కదా. సో నువ్వు ఒక సీఎంగా ఉండి నువ్వే గతి తప్పావు అక్కడ. సరే, ఇప్పుడు ఇంకొన్న అడ్వాంటేజ్ ఏం తీసుకున్నాడు? ఎలక్షన్స్ వచ్చాయి, అపోజిషన్ ఇళ్లలో మనం ఎలా వెళ్ళాలి? సో మన పార్టీ నాయకులు ఆ ఇళ్లలో దూరాలి. సో నాయకులు అనుకున్నది ఎవరు అనుకుంటున్నారు? అక్కడ డిపార్ట్మెంట్ని వాడుతున్నాడు. సో డిపార్ట్మెంట్ని తొత్తుల్లాగా వాడుకుంటూ వాళ్ళని అపోజిషన్ లీడర్ల ఇంటికి పంపడానికే కానీ, అంటే ఇప్పుడు ఆయన బస్సు యాత్ర వెళ్ళినంత చోటకి ఆ ఇంట్లోకి తాళాలు పెట్టేస్తారు. ప్రజలను కూడా రానివ్వకండి. ఎందుకు సిద్ధం యాత్ర ఎందుకండి చేయటం? అనవసరం. ప్రజలు ఎవరు లేకుండా ఉంటే ఆయన మీద రాయబడే అవకాశం కూడా లేదు. అసలు ఆ రాయి పడిందో లేదో తెలియదు, కానీ దానికి అసలు మచ్చ కూడా ఉండదు. రేపొద్దున ఆ స్టిక్కర్ తీస్తే మచ్చ ఉంది లేదనేది ప్రజలు ఫైండ్ అవుట్ చేస్తారని, అది ఎలక్షన్ అయ్యే వరకు చూడండి దాన్ని తీయడేమో అనిపిస్తుంది. దాన్ని అట్లాగే పెట్టి యాత్రలు చేస్తాడు. అంటే అది తెల్లగా ఉంటే కనపడుతుంది ప్రజలకి, అది తీస్తే మచ్చ ఉందా లేదనేది తెలుస్తుంది అనేది ఆయన రొటీన్. అదే మచ్చలేని నాయకుడు అంటే దేనికి అనుకుంటున్నారు? ఇది మచ్చలేని నాయకుడు అంటే మిగతా అన్ని మచ్చలే, ఈ ఒక్కటి మచ్చ లేకుండా ఉంటుంది ఆయనకి. ఆయన ఇలా చేయటమే కానివ్వండి, సిద్ధం సభకి యాత్రకి ఇంకా ఎవరు కూడా ప్రజలు వెళ్ళాల్సింది కూడా పనిలే. ఎందుకంటే అటు ఇటు ఎట్లాగో మీ ఇంట్లో కత్తులు ఉన్నాయనో, చాకు కూరలు కోసుకునే కత్తి ఉందనో, పాల ప్యాకెట్లు కట్ చేసుకునే కత్తిరి ఉందనో, ఉల్లిపాయలు కోసుకునే కత్తిపేట ఉందనో ఏదో ఒకటి చెప్పి వాళ్ళని రానివ్వరు. సో ఇంకెందుకు రావటం? సో ఆయన అట్లా నడుచుకుంటా రోడ్ షో చేసుకుని దేవుడిని కదా ఊరేగిస్తే పైన ఎత్తుగా కూర్చోబెట్టి వెళ్తే పోలీస్ డిపార్ట్మెంటే లాక్కెళ్ళినట్టు రథం ఇంకా వాళ్ళు లాక్కెళ్తారు, సరిపోతుంది. ప్రజలకు ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టానికి
ఇన్ని సంవత్సరాలు ప్రజల్లో అంటే వ్యతిరేకత అనేది ఆయన దగ్గర చూపెట్టను కూడా లేదు. ఎందుకంటే ఆయనకు అంత సెక్యూరిటీ ఉంది. అన్ని వందల మంది పోలీసులు ఆయనకి సెక్యూరిటీ ఉన్నప్పుడు అనవసరం గులకరాయి సతీష్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టడమే కానివ్వండి, మైనర్ అయిన పిల్లాడిని అన్యాయంగా ఇరికించడమే కానివ్వండి, బీసీలందరూ వ్యతిరేకం అవ్వటమే కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు మళ్ళా డ్రామా స్టార్ట్ చేయటం అంటే పోలీసు వ్యవస్థని ఇప్పుడు మళ్ళీ మనకు పబ్లిక్గా తెలుస్తుంది పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది. ఆయనకి అనుకూలంగా పనిచేయటం కోసం ఇప్పుడు టార్గెట్ వచ్చి తెలుగుదేశం నాయకులు ఇండ్ల మీదే కానివ్వండి, కార్యకర్తల ఇండ్ల మీదే కానివ్వండి చేయటం మనం జరుగుతుంది. చూసాం మేడం, ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ప్రతిపక్ష నాయకుల్ని టార్గెట్ చేసి వాళ్ళని జై జగన్ అని జై వైఎస్సీపీ అని చెప్పి అనమని చెప్పి నరకటం. అలా చూస్తే సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి తరపున కొన్ని సభలు నిర్వహిస్తే వాటికి జనాన్ని తీసుకెళ్లారని కూడా చెప్పి ప్రతిపక్ష నాయకుల్ని చంపిన విధానం మనం చూసాం. మద్యము అలాగే ఇంకా డబ్బు అయితే విచ్చలవిడిగా ఈవెన్ పుత్తూరులో రోజాకి సంబంధించినటువంటి కాలేజీల్లో కూడా మద్యం పట్టుబడింది. అక్కడ కూడా ఆవిడ పోలీసులు నోరు నొక్కే ప్రయత్నమే చేశారు. ఇలా విచ్చలవిడిగా చెలరేగిపోతూ ఈ ప్రతిపక్షాలనే టార్గెట్ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఆదేశం తర్వాత ఇంకా అవి ఎంతగా చెలరేగిపోయే అవకాశం ఉండొచ్చు అంటారు? ఈ ఆదేశాలు అంటే ముందు నుంచి వాళ్ళు అలా చేస్తూనే ఉన్నారు. సరే మీరు జై జగన్ అని అంటే నీ ప్రాణభిక్ష పెడతానన్నట్టు వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టి ఉన్నా కూడా తెలుగుదేశం కార్యకర్త అని ఆ మాట అనలేదని నరికారు. సో ఎంత దారుణం అంటే జై జగన్ అంటే వదిలిపెడతారా? అంటే ప్రాణానికి జగన్కి అంత వాల్యూ ఇస్తున్నారా జగన్ అనే పేరుకి అనేది ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే అబ్బా వచ్చింది 5 ఏళ్ళు మనం ఈ నరకం అనుభవించాం, ఇంకో 10 రోజుల్లో మనకి ఇంకో ఎలక్షన్ అని వస్తే రిలీఫ్ అవుతుంది అనే ఆలోచనలో ఉన్నారు. ఇంకా మనం వాళ్ళ మీద కేసులు ఉండవు, వాళ్ళు ఏం చేసినా కేసులు ఉండవు. అంటే ఎంత దుర్మార్గంగా ఉన్నారనేది అర్థమవుతుంది. వాళ్ళు చేసే అరాచకాలకి అదుపు లేకుండా పోతుంది. ఎందుకంటే రోజాను కూడా చూసాం, ఆవిడ లిక్కరు కాలేజీలో డంప్ చేసి పెట్టి దాన్ని పట్టించింది కూడా ఎవరు? వాళ్ళ పార్టీ వాళ్ళే. వాళ్ళ పార్టీలు ఎవరైతే వైసీపీ పార్టీలో ఉన్నారో నాయకులు వాళ్ళే పట్టించారు. సరే దాని మీద కేసు పెట్టారంటే అక్కడ వ్యవస్థను వాడుకున్నారు. సో కేసు పెట్టనివ్వలేదు. ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కుటుంబ దేశ ప్రధాని వచ్చిన చోటకే వాళ్ళకి సెక్యూరిటీ లేదు అంటే అక్కడ కూడా అల్లరి మోకను పంపించడమే కానివ్వండి. ఇట్లా ప్రతి చోట ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు పెట్టుకోవాలంటే మీటింగులు ప్రాబ్లమే. షర్మిల గారు మీటింగ్ పెట్టినా కూడా సో అక్కడికి వెళ్ళి అల్లరి మోకల్ని పెట్టి జై జగన్ అని మధ్యలో. సో ఇవన్నీ ఎంత నీచంగా అనిపిస్తుంది అంటే నువ్వు 10 మందిని పెట్టుకొని జై జగన్ అంటే జనాలు ఓటేయరు. నీకు ఉన్న ఓట్ బ్యాంక్ ఎలా ఉండాలి? నీ వెనకాల జనాలు రావాలి కదా. జనాలు రాకుండా నువ్వు పరదాలు కట్టుకొని తిరిగి ఈ రోజు నువ్వు పర్మిషన్ ఏం తెచ్చావు, ఇంట్లో నుంచి వాళ్ళు బయట కూడా రాకూడదు అన్నట్టే ఉంటుంది. ఇంకా లెక్కన నీ కత్తులు ఇవన్నీ వాళ్ళ ఇంటికి వెళ్ళి సెర్చ్ చేస్తారు, డిపార్ట్మెంట్ వెళ్ళి వాళ్ళ ఇళ్లలో సెర్చ్ చేస్తుంది అన్నప్పుడు ఇంకా వాళ్ళు ఎందుకు బయట వస్తారు? నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే కూడా చూడటానికి రారు. ఇంకా అలాంటప్పుడు నువ్వు యాత్రలు చేయటం ఎందుకు? సిద్ధం సభలు ఎందుకు? దేనికి సిద్ధం? నువ్వు ఒక్కడే వెళ్ళటానికి సిద్ధం. నేను సింగిల్ మ్యాన్గా ఉంటుంది, సింహం సింగిల్గా వస్తుందంటే సిద్ధం సభ సింగిల్గానే వెళ్తాడు, ఎవరు చూసే వాళ్ళు కూడా ఉండట్లేదు ఇప్పుడు అనేది ఖచ్చితంగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి డిపార్ట్మెంట్ని ఖచ్చితంగా వాడుతున్నాడు. ప్రతి చోట మనకు వైఫల్యాలు కనపడుతూనే ఉన్నాయి. ఈ గులకరాయి విషయంలో చూసాం, ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో చూసాము, పవన్ కళ్యాణ్ గారికి అక్కడ అల్లరిమూకలు పెట్టి బ్లేడ్తో చేయటం చూసాము. తర్వాత రాళ్ళు అపోజిషన్ పార్టీల మీద నాయకుల మీద నారా చంద్రబాబు నాయుడు గారి మీదే కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి మీదే కానివ్వండి రాళ్లతో వేయటం చూసాము. ఇవన్నీ కూడా వైఫల్యాలు కనపడుతున్నాయంటే డిపార్ట్మెంట్ వైఫల్యం ఖచ్చితంగా ఇక్కడ కనపడుతుంది. అంటే డిపార్ట్మెంట్ని తన సొంత ప్రయోజనాల కోసం, స్వలాభం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఏ విధంగా వాడుతున్నారు అంటే స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి 1+1 ఆయనకి ఎంత థ్రెట్ ఉంది అని చెప్పినా కూడా 1+1 భద్రత ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి చిన్న నాయకులు కొడాలి నాని గారు కావచ్చు, ఇలా కొంతమందికి కూడా 2+2 4+4 భద్రత కేటగిరీని వాళ్ళకి ఇచ్చారు. సో ఇక్కడ కనిపిస్తుంది. సో మాట్లాడితే మీ బిడ్డని అని చెప్తూ ఉంటాడు. కానీ ఒక పక్క చెకింగ్ల విషయానికి వస్తే ఆడవాళ్ళ చున్నీలు తీసి మరీ చెక్ చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ ఘటనలన్నిటి మధ్యలో? మరి రేపు పారదర్శకంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందంటారా ఇలా ప్రతిపక్షాలని టార్గెట్ చేస్తూ ఉంటే? ఇప్పుడు ఖచ్చితంగా మీ బిడ్డ అన్నాడు కాబట్టి ఏపీ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన టైము. ఎందుకంటే మీ బిడ్డ అంటేనే వివేకానంద గారు ఏమయ్యారు చూసాం. ఆ ఇంటి బిడ్డే కదా ఆయన, వాళ్ళ ఇంటి బిడ్డ ఆయన ఏమయ్యాడు?
తండ్రి లాంటి తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి. సరే ఇప్పుడు మన ఏపీ ప్రజలందరినీ కూడా మీ ఇంటి బిడ్డ అని అంటున్నాడు. సొంత చెల్లెలకే ఆస్తి ఎగ్గొట్టాడు కదా. సో మీ ఇంటి బిడ్డ అన్నప్పుడు మన ఆస్తి కూడా ఎగ్గొడతాడు కదా. ఇప్పుడు ఈ రోజు మన భూములు కానీ ఏదైనా పాస్బుక్లు కానీ అవన్నీ ఎవరి ఫోటో ఉంది? జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది కదా. సార్ రేపు పొద్దున అవన్నీ కూడా ఎట్లా? రేపు నా ఫోటో ఉంది నా ఆస్తి అని అంటాడేమో. సో మీ బిడ్డ అని అన్నప్పుడే మీరు నమ్మకండి. సో మీ బిడ్డ అన్నప్పుడు మనకి థ్రెట్ ఉంది, మనందరికీ థ్రెట్ ఉంది అనేది ఒకటి ఆలోచించాలి. సరే అమ్మాయిలకి విలువ లేకుండా పోయింది. ఏంటి చున్నీలు తీసేసే చెక్కింగ్ అంటే ఎంత దారుణం. అలాంటి పరిస్థితి ఎవరికైనా వస్తుందా? ఎక్కడైనా జరుగుతుందా? ఇంతటి దారుణమా? దీన్ని క్వశ్చన్ చేసే వాళ్ళు లేరా? మహిళా చైర్మన్గా ఉన్న ఇప్పటి వరకు వాసిరెడ్డి పద్మ గారు ఉన్న ఆవిడ ఏ రోజైనా మాట్లాడారా? మహిళల్ని ఈ రకంగా చెక్ చేస్తారా? ఇంతటి దారుణం ఎక్కడైనా జరుగుతుందా? ఓ నోరు పెట్టుకొని పొద్దున్న లేస్తే గలగలగల అరుస్తుంటుంది. రోజా ఖండించచ్చుగా, భారతిరెడ్డి గారు చెప్పచ్చుగా. వాళ్ళకి 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, అలా ఆడపిల్లల్ని అలా చెక్కింగ్లు చేయకండి. సో డౌట్ ఉంటే రానివ్వకండి. వచ్చిన నష్టం ఏంటి? వాళ్ళేం రావాలని ఏం కోరుకోవట్లేదు. ఇంత అవమానంగా చేయటం అనేది ఖచ్చితంగా తప్పు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.